ఎంత ధైర్యం నీకు? భర్తని అన్న గౌరవం కూడా లేకుండా నన్నే ఎదిరించి మాట్లాడతావా నువ్వు? నన్ను ఇలాగే విసిగించావు అంటే నిన్ను ఈ భూమి మీదే లేకుండా చేయగలను నేను. నీ అన్న వస్తాడు, నిన్ను కాపాడుతాడు అని అనుకుంటున్నావేమో నువ్వు. అది ఎప్పటికీ జరగదు అని మనోహర్ తన భార్య రజనిని నానా మాటలు అని తనపై చేయి చేసుకుంటాడు. మనోహర్ ఏ పని పాట చేయకుండా ఊరి మీద బలాదూర్ తిరుగుళ్ళు తిరుగుతూ ఆ ఊరిలో గుండాగిరి చేస్తూ తన భార్య కష్టపడి పనిచేసి తెచ్చే సంపాదనతో తన రోజులు గడుపుకుంటూ ఉంటాడు. మనోహర్ రజని మధ్య జరిగిన ఈ గొడవ అంతా అటుగా వెళ్తున్న ఈ పెద్ద ఆవిడ పార్వతమ్మ బయట నిలబడి వింటుంది. పార్వతమ్మకి నా అన్నవారు ఎవరూ ఉండరు. తనకంటూ ఉన్నది అల్లా ఒక్క చిన్న గుడిసె మాత్రమే. ఆ ఊరిలో నివసించేవారు తనపై జాలిపడి ఏదైనా తినడానికి ఇస్తే తిని రోజులు గడుపుకుంటూ ఉంటుంది. రేయ్, ఏంట్రా బెల్లం కొట్టిన రాయిలా నన్నే చూస్తున్నావు? తీ ఈరోజు ఇవ్వవలసిన డబ్బులు బయటకు తీయి అని మనోహర్ ఆ వ్యాపారిని బెదిరిస్తూ ఉంటాడు. అన్నా, ఇప్పుడే మొదలు పెట్టానన్నా వ్యాపారం, ఇంకా బోని కూడా అవ్వలేదు. రేయ్, నీ కష్టాలు వినే ఓపిక అయితే నాకు లేదు. ఈ వీధిలో నువ్వు వ్యాపారం చేసుకోవాలి అంటే నేను అడిగిన డబ్బు ఇవ్వాల్సిందే. ఇలా మనోహర్ ఊరిలోని వారిని బెదిరిస్తూ అన్యాయంగా వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. వీడి పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏంటో. మర్నాడు ఉదయం కూడా అటువైపు వెళ్తున్న పార్వతమ్మ మనోహర్ రజనీపై పెద్ద పెద్ద కేకలు వేయడం వింటుంది. ఆ కేకలు అరుపులు విని పార్వతమ్మ చాలా బాధపడుతుంది. ఆ ఇంటి ఇల్లాలికి సహాయం చేయాలి అని అనుకుంటుంది. కాని అదే సమయంలో భార్యాభర్తల గొడవ మధ్యలోకి వెళ్లడం సరికాదు అని అనుకొని అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ రోజు సాయంత్రం తన గుడిసెకు తిరిగి వెళ్తూ ఉండగా రజని తన ఇంటి బయట కూర్చొని ఏడవడాన్ని గమనిస్తుంది పార్వతమ్మ. అయ్యో భగవంతుడా, ఏ తల్లి కన్న బిడ్డో, పాపం ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. ఇలాంటి రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుంది. ఇంకా ఏడవడం తప్ప ఏం మిగులుతుందిలే. అలా కొన్ని రోజులు భారంగా గడుస్తాయి. ఒకరోజు తన సహనాన్ని కోల్పోయిన రజని, ఎందుకు అలా రోజంతా కష్టపడి పని చేసుకునే చిన్న చిన్న వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకుంటావు నువ్వు? ఊరిలోని వారు అందరూ నీ గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? దీనికి బదులు ఏదైనా పని చేసుకుని 4 డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని మొట్టమొదటిసారిగా రజని మనోహర్ని నిలదీసి అడుగుతుంది. ఓహో, అయితే ఏంటిప్పుడు? నేను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నువ్వు నాకు నేర్పిస్తావా? ఎక్కువగా మాట్లాడావు అంటే నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పించడానికి నాకు పెద్ద సమయం కూడా పట్టదు. పాపం రజని ఇంక చేసేది ఏమీ లేక అన్నింటినీ మౌనంగా భరిస్తుంది. వీడికి తెల్లారినట్టుగా ఉంది, అప్పుడే ఊరి మీద పడ్డాడు. ఈరోజు ఎవరి దగ్గర దోచుకుంటాడో పాపాత్ముడు. కష్టపడేదేమో మనము, కాని దాని ప్రతిఫలాన్ని దోచుకునేదేమో వీడు. వీణ్ణి మనం ఒక్క 10 నిమిషాలు కూడా భరించలేకపోతున్నాము. పాపం ఆ మహాతల్లి వీడితో ఎలా వేగుతూ ఉందో ఏంటో అని ఊరిలోని వారు మనోహర్ని తిట్టుకుంటూ రజనిపై జాలిపడతారు. ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన మనోహర్కి రజని ఇంట్లో కనిపించదు. ఎక్కడికి పోయింది ఇది? భర్త అనేవాడు కష్టపడి రాత్రికి ఇంటికి తిరిగి వస్తాడు. వాడికి నచ్చింది ఇంత వండి పెడదాము అనే బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది దీనికి. కొంపతీసి ఉదయాన్నే జరిగిన గొడవలో పోతే పో అని అన్నాను. అది కాని మనసులో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయిందా ఏంటి? అయినా నా పిచ్చి కాకపోతే ఎక్కడికి పోతుంది అది? ఉన్న ఒక్క అన్న పెద్ద చవట. వాడి గయ్యాలి భార్యను ఎదిరించి చెల్లెలికి సహాయం చేసే అంత ధైర్యమైతే వాడికి లేదు. తిరిగి ఇంటికే వస్తుందిలే అని అనుకుని మనోహర్ చాలా ధైర్యంగా నిద్రపోతాడు. అలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. ఉదయాన్నే లేచిన మనోహర్
ఇల్లంతా తిరిగి చూసినా రజని ఎక్కడా కనిపించదు. దాంతో బయటకు వెళ్లి ఊరిలోని వారిని తన భార్య ఎక్కడైనా కనిపించిందా అని అడగడం మొదలు పెడతాడు. ఆ మహాతల్లి కాబట్టి ఇన్ని రోజులు వీడిని భరించింది. అదే ఇంకొకరైతే ఈ పాటికే వీడిని విడిచి ఎప్పుడూ వెళ్లిపోయేవారు. పోతే పోనీలే, ఇప్పటికైనా వెళ్లిపోయి ఉంటే మంచిదే కదా అని అనుకుంటారు. మనోహర్ తన భార్య కనిపించడం లేదు అన్న విషయాన్ని ఆ ఊరి పెద్దకు చెప్తాడు. దాంతో అందరూ కలిసి రజనిని వెతకడం మొదలు పెడతారు. ఓ వీరయ్య, మన మనోహర్ భార్య ఏమైనా ఇటువైపుగా వచ్చిందా? లేదయ్యా, రాలేదు. మనోహర్, నువ్వు వెళ్ళి బస్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర కూడా చూడు. అలా ఆ రోజంతా తిరిగినా రజని ఎక్కడా కనిపించదు. చూడు మనోహర్, ఇప్పటి వరకు మనం ఊరిలోని వారిని అడిగిన దాన్ని బట్టి చూస్తే నీ భార్య ఊరు దాటి బయటకు వెళ్ళింది అని అయితే నేను అనుకోవడం లేదు. తను ఊర్లోనే ఉంది మనోహర్. అయ్యా, అలా అనుకుందాము అంటే ఊరిలో అందరినీ అడిగి చూశాం కదా, ఇంకా తెలిసిన వారి దగ్గరికి కూడా వెళ్ళానయ్యా, తను ఎక్కడా లేదు. అది నిజమేలే, ఇంకా చేసేదేముంది చెప్పు, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. సరే అయ్యా అని చెప్పి మనోహర్ స్టేషన్కి వెళ్తాడు. సార్, సార్, నా భార్య నిన్నటి నుండి కనిపించడం లేదు సార్. ఓస్, అంతే కదా, నీపై కోపం వచ్చి తన పుట్టింటికి వెళ్ళిందేమోలే అయ్యా. వచ్చేస్తుందిలే, వెళ్ళు వెళ్ళు, మేము ఇక్కడ చూసుకోవలసిన కేసులు చాలా ఉన్నాయి. వెళ్ళవయ్యా, విసిగించకు నన్ను. లేదు సార్, లేదు, తను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. నా భార్య అంటే నాకు ప్రాణం సార్, తను లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేను. అబ్బా, ఏంటయ్యా నీ నస? ఈ మొగుడు పిల్లల తగువులు తీర్చడానికే ఈ స్టేషన్ ఉంది అన్నట్టుగా తయారయ్యింది. ఆగు, ఎస్ఐ గారికి చెప్పి వస్తాను. సార్, ఇతని భార్య నిన్నటి నుండి కనిపించడం లేదంటే సార్. ఓ అలాగా, ఏం పేరయ్యా నీది? అయ్యా, నా పేరు మనోహర్. ఓహో, మనోహర్ అంటే నువ్వేనా? నీ గురించి వింటున్నానులే ఈ మధ్య. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నావంట కదా. డబ్బులు ఇవ్వకపోతే వారి వ్యాపారమే అక్కడ లేకుండా చేస్తాను అని కూడా బెదిరిస్తున్నావంట. అంత పెద్ద రౌడీవా నువ్వు? అన్న ఎస్ఐ గారి మాటలు విన్న మనోహర్కి దిమ్మ తిరిగిపోతుంది. ఓరి నాయనో, పెళ్ళాం కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇద్దామని వస్తే నేను వేరే కేసులో ఇరుక్కునేలా ఉన్నానే. అయినా నా మీద చాడీలు చెప్పే సాహసం ఎవడు చేసి ఉంటాడు అని మనోహర్ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో ఎస్ఐ గారు, ఏంటయ్యా, ఏంటి ఆలోచనలో పడ్డట్టున్నావు? కొంపతీసి నీ భార్యను కాని చంపేశావా? తన శవాన్ని ఎలా మాయం చెయ్యాలి అని ఆలోచిస్తున్నావా? అంతా చేసి ఏమీ ఎరుగనట్టుగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా నువ్వు? అన్న మాటలకు కంగారు పడిపోతాడు మనోహర్. అయ్యా, అయ్యా, అంత పెద్ద నిందలు దయచేసి నాపై వెయ్యొద్దయ్యా. ఏదో చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసుకుంటూ బ్రతికేవాడినయ్యా, అంతేకాని హత్యలు చేసేవాడిని కాదయ్యా నేను. దయచేసి నా భార్య ఎక్కడుందో వెతికి పెట్టండి సార్ అని దొంగ ఏడ్పును మొదలు పెడతాడు మనోహర్. చాలే ఆపు, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశానులే, కాని నేను ముందు ఇది చెప్పు, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరిగాయా? అయ్యో లేదయ్యా, లేదు, అలాంటిది ఏమీ జరగలేదు. అయితే మీకు ఈ ఊరిలో తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? నీ భార్య అక్కడికి ఏమైనా వెళ్ళి ఉంటుందా? అయ్యా, పక్క ఊరిలో తన సొంత అన్న ఉన్నాడయ్యా. అంతకు మించి తనకంటూ నా అన్నవారు ఎవరూ లేరు. ముందు ఈ విషయం చెప్పు, నువ్వు అక్కడికి వెళ్ళి చూశావా? లేదయ్యా, చూడలేదు. సరే, అయితే మనం ఎంక్వైరీ అక్కడి నుండే మొదలు పెడదాం, పద అని అందరూ కలిసి రజని అన్న ఇంటికి వెళ్తారు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ గారు విషయమంతా రజని అన్నయ్యకు చెప్పి తను ఇక్కడికి ఏమైనా వచ్చిందా అని అడుగుతారు. అయ్యో లేదు సార్, తనిక్కడికేమీ రాలేదు. నా చెల్లెలు
నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిపోయింది అని కంగారు పడతాడు. అది తెలియకే కదా ఇంత దూరం వచ్చాం మేము. అన్న ఎస్ఐ గారి మాటల్ని విన్న రజని వదిన ఇంట్లో నుండి బయటకు వచ్చి, చూడండి ఎస్ఐ గారు, ఆ మహాతల్లి ఎక్కడికి పోయిందో ఏం జరిగిందో మాకు తెలియదు. మేము చాలా పరువుగా బ్రతికే వాళ్ళము. ఇలా మా ఇంటికి పోలీసులు వచ్చి వెళ్లారు అని ఊరిలో తెలిస్తే మా పరువు పోతుంది. అదేంటమ్మా, మీ ఇంటి అమ్మాయి కనిపించడం లేదు అని మేము ఇంత దూరం వస్తే నువ్వేమో పరువు ప్రతిష్ట అని మాట్లాడుతున్నావు. నీ మాటలు వింటుంటే మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వచ్చేలా ఉంది అని చెప్పి ఎస్ఐ గారు తిరిగి తమ ఊరికి బయలుదేరి వచ్చేస్తారు. దారిలో ఒక పెద్ద ఆవిడ అడ్డంగా వస్తుంది. ఆ పెద్ద ఆవిడ చాలా వింతగా ప్రవర్తిస్తూ కనిపిస్తుంది. ఏంటమ్మా, ఏంటి ఎప్పుడు పోలీస్ని చూడలేదా నువ్వు? జరుగు, దారికి అడ్డంగా నిలబడ్డావు అని కసురుకుంటాడు కానిస్టేబుల్. చూడు మనోహర్, బాగా ఆలోచించుకొని చెప్పు. నీ భార్య ఈ ఊరిలో ఇంకా ఎవరింటికైనా వెళ్లే అవకాశం ఉందా? సార్, తన స్నేహితురాలు గాయత్రి ఈ ఊర్లోనే ఉంటుంది. వెళ్తే కనుక అక్కడికి వెళ్లి ఉండవచ్చు సార్ అని చెప్పి మనోహర్ వారిని అక్కడికి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్లిన వారికి గాయత్రి భర్త ఎదురుగా వస్తాడు. గాయత్రి ఇల్లు ఇదేనా అని అడుగుతారు. అవును సార్, నేను తన భర్తని. నా పేరు రాము. నీ భార్య స్నేహితురాలు రజని నిన్నటి నుండి కనిపించడం లేదు. ఇక్కడికి ఏమైనా వచ్చిందా? అయ్యో లేదు సార్, రాలేదు. కాకపోతే అప్పుడప్పుడు ఇదిగోండి ఈ మనోహర్ తనని కొట్టినప్పుడు, తనతో ఏదైనా గొడవ జరిగినప్పుడు వస్తూ ఉండేది సార్. పాపం, చాలా అమాయకురాలు. తన కష్టాలు అన్నీ నా భార్యతో చెప్పుకొని ఏడ్చేది సార్. ఈ మనోహర్ చాలా దుర్మార్గుడు సార్. తనని నానా చిత్రహింసలు పెట్టేవాడు సార్. ఊరిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు అని రజని తనతో గొడవ పడింది. అందుకు కూడా తనని బాగా కొట్టాడు సార్. అది తప్పు అని చెప్పినందుకు కూడా ఆ అమ్మాయిని బాగా కొట్టాడు సార్ వీడు అని గాయత్రి భర్త మనోహర్ గురించి అన్ని నిజాలు చెప్పడం వింటున్న మనోహర్ కి ఒళ్ళు మండిపోతుంది. అనవసరంగా ఇక్కడికి తీసుకుని వచ్చినట్టున్నాను. కనీసం నా భార్య సొంత అన్న వాడు కూడా నాపై ఇంతలా తప్పుగా చెప్పలేదు. వీడి మాటలు వింటుంటే నా భార్య కనపడపోవడానికి కారణం నేనే అని నన్ను జైల్లో పెట్టేలా ఉన్నారే అనుకొని కంగారు పడిన మనోహర్, అయ్యా ఎస్ఐ గారు, వీడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. భార్య భర్త అన్న తర్వాత గొడవలు రాకుండా ఉంటాయా చెప్పండి? అలా ఏదైనా చిన్న గొడవ జరిగితే ఇక్కడికి వచ్చేది. దాన్ని వీడు ఇంత పెద్ద విషయంలా చేసి చెబుతున్నాడు అని తన తప్పుని కప్పపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు మనోహర్. ఆహా, అయితే అది చూద్దాంలే అని గాయత్రిని కలవడానికి ఇంట్లోకి వెళ్తారు. విషయమంతా తెలిసిన గాయత్రి చాలా కంగారు పడిపోతుంది. సార్, ఏంటి సార్ మీరు మాట్లాడేది? రజని కనిపించడం లేదా? అయ్యో అయ్యో భగవంతుడా, నా స్నేహితురాలు చాలా అమాయకురాలు సార్. తనకంటూ ఉన్నది తన అన్న మాత్రమే సార్. తను కూడా తన భార్యకు భయపడి రజనికి ఏ సాయం చేసేవాడు కాదు సార్. పాపం, అది ఏ కష్టం వచ్చినా నాతోనే చెప్పుకొని బాధపడేది. ఈ మనోహర్ కనిపించినంత మంచివాడైతే కాదు సార్. నాకైతే వీడిపైనే అనుమానంగా ఉంది అని తెగేసి చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న ఎస్ఐ గారు, ఇప్పుడేమంటావు మనోహర్? నా భార్య అంటే నాకు ప్రాణం. తను లేకపోతే ఒక్క క్షణం కూడా జీవించలేను అని చాలా కబుర్లు చెప్పావు కదా. అయితే అవి అన్నీ అబద్ధాలేనా? అయ్యో లేదు సార్, లేదు. వీళ్ళకి నాపై ఏదో కోపం ఉంది అనుకుంటా. అందుకే నన్ను ఇందులో ఇరికించాలి అని చూస్తున్నారు. చూడు మనోహర్, ఇప్పటి వరకు చేసిన ఎంక్వైరీలో నువ్వే దోషిగా కనిపిస్తున్నావు. ఆ భగవంతుణ్ణి వేడుకో నీ భార్య తొందరగా ఇంటికి తిరిగి రావాలి అని. లేకపోతే నువ్వు ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ తిరిగి వెళ్తున్న వారికి ఆ ముసలావిడి అడ్డంగా వస్తుంది.
అయ్యా అయ్యా ఆకలిగా ఉందయ్యా, తినడానికి ఏమైనా పెట్టించండి అయ్యా సరేలే అవ్వా, ఇలా కూర్చో అని చెప్పి ఆ కానిస్టేబుల్ దగ్గరలో ఉన్న బండి దగ్గర నుండి అన్నం తీసుకొని వచ్చి పెడతారు. చూడవ్వా, నీది ఈ ఊరే కదా. మనోహర్ భార్యని నువ్వు ఎక్కడైనా చూసావా? తను నిన్నటి నుండి కనిపించడం లేదు అని అడిగిన కానిస్టేబుల్ ప్రశ్నకు ఏ సమాధానం కూడా చెప్పకుండా విని విననట్టుగానే ఉండిపోతుంది పార్వతమ్మ. ఓ అవ్వా, వినిపించడం లేదా నీకు? మనోహర్ భార్యని ఎక్కడైనా చూసావా అని మరొకసారి గట్టిగా అరుస్తాడు కానిస్టేబుల్. ఈసారి ఆ మాటలకు బదులిస్తుంది పార్వతమ్మ. రజని మనోహర్ భార్య కాదయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ ఏంటి? రజని మనోహర్ భార్య కాదా? ఏం మాట్లాడుతుంది ఈ ముసలమ్మ? అని అవాక్కవుతారు ఎస్ఐ గారు. బుద్ధి మందగిచ్చిందేమో సార్, ఏదో మాట్లాడుతుంది, మీరేమీ పట్టించుకోకండి అన్న మాటలకు ఎస్ఐ గారు, లేదు లేదు, ఆ పెద్దావిడిని చూస్తూ ఉంటే నాకు ఏదో అనుమానంగా ఉందయ్యా. ఇందులో ఏదో రహస్యం దాగి ఉన్నట్టుగా ఉంది. నువ్వొకటి గమనించావా? మనం ఎక్కడికి వెళ్ళినా ఈ పెద్దావిడ అక్కడ కనిపిస్తుంది మనకి అని అనుకుని మనోహర్ ఇంటికి వెళ్తారు. మనోహర్, అసలు రజని నీ భార్యేనా అని నిలదీసి అడుగుతారు. ఆ మాటలు విన్న మనోహర్ కంగు తింటాడు. సార్ సార్, ఇదేం ప్రశ్న సార్, తను నా భార్యే. చూడు మనోహర్, మొదటి నుండి ఈ కేసంతా తికమకగానే ఉంది. మర్యాదగా నిజమేంటో చెప్పు, లేదంటే మా స్టైల్లో నీతో నిజం చెప్పించాల్సి వస్తుంది. అయ్యో అయ్యో, లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. రజని నా భార్యే. అయితే మరేమైపోయిందయ్యా నీ భార్య? భూదేవి కాని మింగేసిందా, లేక ఆకాశంలో మాయమైపోయిందా? అయ్యో భగవంతుడా, అది తెలియకే కదా సార్ మీ దగ్గరికి వచ్చాను. కనిపెడతా, అసలు ముద్దా ఎవరో కనిపెడతా. నువ్వైతే ఈ గొడవ తేలే వరకు ఈ ఊరు విడిచి బయటకు వెళ్ళకూడదు, అర్థమైందా అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అబ్బా, ఏంటి సార్ ఇది? ఈ కేసు పెద్ద తలనొప్పిగా మారేలా ఉందే. అసలు ఆ పెద్దావిడ ఎవరు? మనోహర్ భార్య రజని కాదు అని ఎందుకు చెప్పింది? అది తెలియాలి అంటే ముందు ఈ మనోహర్ని ఎంక్వైరీ చేయడం కాదు, ఆ పెద్దావిడినే గట్టిగా అడిగి తెలుసుకోవాలి. పద అని చెప్పి ఇద్దరూ కలిసి ఆ పెద్దావిడ ఇంటికి బయలుదేరతారు. అలా తనకు ఎదురుపడిన కానిస్టేబుల్ ని, ఎస్ఐ గారిని చూసిన పార్వతమ్మ ఏమాత్రమూ కంగారు పడకుండా, వచ్చారా అయ్యా, మీరు వస్తారు అని నాకు ముందే తెలుసు. ఓహో, అంతా తెలిసే ఇంత ధైర్యంగా పోలీసులకు అబద్ధం చెప్పావా నువ్వు? మేము ఎంతో సీరియస్గా ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే మమ్మల్ని తప్పుదారి పట్టించాలి అని చూసావా? నీకర్థమవుతుందా అవ్వా, నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో అన్న విషయం? ఈ వయసులో నీకు ఇదంతా అవసరమా చెప్పు? మాకు తిక్క రేగింది అంటే నిన్ను స్టేషన్కి తీసుకువెళ్లాల్సి వస్తుంది అని గట్టిగా బెదిరిస్తారు. అయ్యా అయ్యా, మీ సమయం వృధా చేయడం, మిమ్మల్ని తప్పుదారి పట్టించడం నా ఉద్దేశమైతే కాదయ్యా. నేను అలా అబద్ధం చెప్పకపోయి ఉంటే మీరు నా మాటల్ని పట్టించుకునేవారా? ఇంత దూరం వచ్చేవారా? అన్న పెద్దావిడ మాటలకు ఎస్ఐ గారికి కోపం వస్తుంది. చూడవ్వా, వయసులో పెద్దదానివి అని గౌరవం ఇచ్చి ఓపిక పడుతున్నాను. నువ్వు నా సహనాన్ని పరీక్షించకు. అసలు మనోహర్ భార్య గురించి నీకేమైనా తెలిస్తే మర్యాదగా నిజం చెప్పు. నాకు నీపై మొదటి నుండే అనుమానంగానే ఉంది. మేము ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి వస్తున్నావు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే ఆ మనోహర్కి బదులుగా నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని అంటూ ఉండగా ఆ ఇంట్లో నుండి ఎవరో ఆడమనిషి ఏడుస్తూ ఉన్న శబ్దం వినిపిస్తుంది. దాంతో ఇంట్లోకి వెళ్లి చూసిన ఎస్ఐ గారు, కానిస్టేబుల్ అవాక్కైపోతారు. అక్కడ ఏడుస్తూ కనిపించిన ఆ ఆడమనిషి మరెవరూ కాదు, మనోహర్ భార్య రజని. దాంతో విషయమంతా అర్థమైన ఎస్ఐ గారు, అయితే ఇది నీ పనేనా?
డబ్బుల కోసం ఇంకెవరితోనో కలిసి మనోహర్ భార్య నువ్వే కిడ్నాప్ చేసి ఇంట్లో దాచిపెట్టి ఇంత నాటకం ఆడావా అని గట్టిగా అరుస్తారు. అయ్యా, అంత పెద్ద నిందలు నాపై వెయ్యొద్దయ్యా అని జరిగిన విషయమంతా చెప్పడం మొదలు పెడుతుంది పార్వతమ్మ. ఒకరోజు మనోహర్ రజనిని బాగా కొట్టి ఇంట్లో నుండి పో, చస్తే చావు అని తిట్టి బయటకు వెళ్లిపోతాడు. దాంతో విసిగిపోయిన రజని చనిపోవాలి అని నిర్ణయించుకొని కోపంగా బయటకు వచ్చేస్తుంది. ఆ విషయం అర్థం చేసుకున్న పార్వతమ్మ రజని దగ్గరకు వెళ్లి, అమ్మా అమ్మా, ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా ఉంటే పెట్టు తల్లి అని చాలా దీనంగా అడుగుతుంది. ఆ మాటలు విన్న రజని చాలా బాధపడుతుంది. సరే అవ్వా, నాతో రా నువ్వు అని తన ఇంటికి తీసుకుని వెళ్లి ఇంట్లో ఉన్న చద్దన్నం తినమని పెడుతుంది. అన్నం తిన్న తరువాత, అమ్మా, అన్నపూర్ణాదేవిలా నా ఆకలి తీర్చావమ్మా, నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి తల్లి అని దీవిస్తుంది. ఆ మాటలు విన్న రజని కంటి నుండి నీరు ధారలా కారిపోతుంది. అది చూసిన పార్వతమ్మ, అమ్మా అమ్మా, ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను చూస్తూ ఉంటే ఏదో బాధలో ఉన్నట్టున్నావు అమ్మా. నీ బాధను తీర్చే అంత శక్తి నాకు లేకపోవచ్చు తల్లి. కాని అమ్మా, మనసులో బాధ ఎవరితో అయినా పంచుకుంటే కాస్త తేలికగా ఉంటుందమ్మా. చెప్పు తల్లి, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అని అన్న పెద్దావిడ మాటలకు రజని విషయమంతా ఆ పెద్దావిడికి చెప్పడం మొదలు పెడుతుంది. నా భర్త ఇదే ఊరిలో నివసిస్తున్న జయమ్మ అనే మహిళను ఇష్టపడ్డాడు. తనకు వివాహం జరిగింది అన్న విషయం కూడా మర్చిపోయి తనతో కలిసి ఉంటున్నాడమ్మా. ఏ పని పాట చెయ్యడు, అది చాలదు అన్నట్టుగా నన్ను బాగా కొడతాడు. ఒక భార్య ఎంత బాధనైనా భరిస్తుంది, కానీ తన భర్త వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అంటే ఎలా భరించగలదమ్మా? ఆ విషయం అడిగాను అని నన్ను బాగా కొట్టాడు. అయ్యో అయ్యో తల్లి, ఇంత జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకు వీడితోనే కలిసి జీవిస్తున్నావమ్మా? నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా. నాకు అంత అదృష్టం లేదమ్మా. నేను తల్లి తండ్రిని చిన్నప్పుడే కోల్పోయాను. నా అన్న చాలా మంచివాడు, అమాయకుడు. కానీ నా వదినకు నేను వాళ్ళ ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ నేను కనుక అక్కడికి వెళ్తే వారి మధ్య గొడవలు వస్తాయి. అది నాకు ఇష్టం లేదమ్మా. అందుకే చచ్చిపోవాలి అని నిర్ణయించుకున్నాను అని తన బాధని అంతా చెప్పుకుంటుంది. నా తరపున మాట్లాడేవారు, ఒకవేళ నేను చచ్చిపోతే అడిగేవారు కూడా ఎవరూ లేరు అని తెలిసే నా భర్త ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడమ్మా. అంతేకాదమ్మా, తను చేసే గూండాగిరికి భయపడి ఊరిలోని వారు కూడా ఎవరూ నాకు సహాయం చేయడానికి రారు, నాకు తోడుగా నిలబడరు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతున్న రజనిని ఆపి పెద్దావిడ, ఆగు తల్లి, తప్పు చేసింది నీ భర్త, దానికి శిక్ష అనుభవించాల్సింది కూడా నీ భర్తే, కాని నువ్వు కాదమ్మా. ఏం చేసినా, ఎన్నిసార్లు కొట్టినా నువ్వు మౌనంగా భరించావు, సహించావు. అందుకే తన ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోయాయమ్మా. ఇలాంటి వాడికి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు వెళ్ళి ఏ నుయ్యో గొయ్యో చూసుకోవడం కాదు తల్లి, నువ్వు నాతో రా అని చెప్పి తన ఇంటికి తీసుకుని వెళ్తుంది పార్వతమ్మ. జరిగిందంతా విన్న ఎస్ఐ గారు, కానిస్టేబుల్ అవాక్కైపోతారు. చూసారా సార్, వాడు ఇంత చేసి ఏమీ ఎరగనట్టుగా ఎంత బాగా నటించాడో. ఆ తరువాత అందరూ కలిసి స్టేషన్కి వెళ్తారు. మనోహర్ని కూడా స్టేషన్కి రమ్మని కబురు పెడతారు. స్టేషన్కి వచ్చిన మనోహర్ రజనిని చూసి, రజని, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? 2 రోజుల నుండి నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు తెలుసా అని తెగ నటించేస్తాడు. ఆ నటనను చూసి విసిగిపోయిన ఎస్ఐ గారు, రేయ్ మనోహర్, ఆపరా,
ఆపరా నీ దొంగ నాటకాలు అని ఎస్ఐ గారు మనోహర్ చెంపపై 2 తగిలిస్తారు. దాంతో మనోహర్ నిజం చెప్పేస్తాడు. సార్ కొట్టొద్దు సార్, నన్ను కొట్టొద్దు సార్, నేను నిజం చెప్పేస్తాను. నేను ఇదే ఊరిలో నివసిస్తున్న జయమ్మ అనే మహిళను ఇష్టపడ్డాను సార్. నేను తనని పెళ్లి చేసుకోవాలి అంటే ఈ రజని మాకు అడ్డుగా ఉంది సార్. విడాకులు ఇవ్వమని అడిగితే ఖచ్చితంగా ఇవ్వదు సార్. అందుకే రోజు ఏదో ఒక విషయంలో తనని బాగా కొట్టేవాడిని సార్. అలా కొడితే అయినా ఏదో ఒక రోజు చిరాకు వచ్చి చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేకపోవడంతో ఏదో నుయ్యో గుయ్యో చూసుకొని చచ్చిపోతుంది అని అనుకున్నాను సార్. అంతేకాని ఇలా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, ఇంత పెద్ద గొడవ చేస్తుంది అని అనుకోలేదు సార్. ఊరిలోని వారికి నా భార్య కనపడడం లేదు అని తెలిస్తే వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. అంతే తప్ప దీనిపై ప్రేమతో అయితే కాదు సార్ అని నిజమంతా ఒప్పేసుకుంటాడు. తను చేసిన తప్పులు అన్నీ ఒప్పుకోవడంతో మనోహర్ పై కేసు రిజిస్టర్ చేస్తారు. తరువాత ఎస్ఐ గారు ఆ పెద్దావిడ రజని ప్రాణాలు కాపాడినందుకు తనని చాలా మెచ్చుకుంటారు. ఆ తర్వాత నుండి పార్వతమ్మ, రజని ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో తల్లి బిడ్డలా జీవిస్తారు. ఎవరూ లేని పార్వతమ్మకు తనే సొంత బిడ్డలా మారి తన మంచి చెడ్డ అన్నీ చూసుకుంటుంది రజని. అలాగే రజనికి తల్లి తండ్రి లేని లోటుని పార్వతమ్మ తీరుస్తుంది. అబ్బా ఏమందం! నా అందాన్ని చూసి ఆ చందమామ కూడా అసూయపడి మబ్బుల వెనుక దాక్కోవాల్సిందే. ఇంత అందంగా ఉన్న నేను ఇలాంటి కొంపలో పుట్టాను. అదే ఏ సంపన్నుల ఇంట్లోనూ కనుక పుట్టి ఉంటే రెక్కల గుర్రం మీద వచ్చి నా రాకుమారుడు నన్ను పెళ్లి తీసుకొని వెళ్ళేవాడు. భగవంతుడా, నాకున్నదల్లా ఒక్క కోరిక, మంచి డబ్బు ఉన్న కుటుంబానికి నన్ను కోడలిగా పంపు. కాలు కింద పెట్టకుండా నాకు సేవలు చేసే పనివాళ్ళు, నేను అడిగితే కొండ మీద కోతినైనా తెచ్చి ఇచ్చే అంత ప్రేమగా చూసుకునే భర్తనివ్వయ్యా. ఇంక నేను నిన్ను ఏమీ అడగను. అయినా ఇంత అందగెత్తెను, నాకు ఈ మాత్రం కూడా సహాయం చెయ్యవా నువ్వు అని తన అందాన్ని తానే పొగుడుకుంటూ ఉన్న ఈ అమ్మాయి పేరు గిరిజ. అమ్మా, మీ కూతురు ఉదయాన్నే అద్దం తీసిందా? ఇంకా ఆకలి వేసే వరకు ఆ అద్దంలోనే మునిగిపోతుంది. అయితే అద్దమైనా పగలాలి, లేదా ఆకలి అయినా వెయ్యాలనుకుంటమ్మా. ఏమో రత్తాలు, దీని అందం పిచ్చితో పడలేకపోతున్నాము. దాన్ని ఎవరూ పొగడవలసిన పని లేదు, దాన్ని అదే పొగుడుకుంటుంది. అది చాలదు అన్నట్టు మేమందరం కూడా దాన్ని పొగడాలి అని అంటుంది. దాని అక్క దానికంటే రంగు తక్కువ ఉండడంతో తనని అయితే కనీసం మనిషిలా కూడా చూడదు రత్తాలు. వయసులో పెద్దది అని గౌరవం కూడా ఉండదు, నోటికొచ్చినట్టుగా తిడుతుంది. పాపం, దానికి నోట్లో నాలికే లేదు. ఎన్ని మాటలు అన్నా భరిస్తుంది తప్ప ఏమీ అనదు. ఇంటిని అద్దంలా పెట్టాలి అని ఇల్లంతా శుభ్రం చేస్తున్న ఈ అమ్మాయి పేరే వనజ. వనజ అద్దం ముందు కూర్చొని తన అందాన్ని తానే పొగుడుకుంటున్న గిరిజ అక్క. వనజ మంచితనానికి మారుపేరు, చెల్లెలికి పూర్తిగా వ్యతిరేకం. కేవలం ఇంటి పనులు చేయడమే కాకుండా చెల్లెలు చెప్పే పనులు కూడా చేస్తూ తనతో నానా మాటలు పడుతూ ఉంటుంది. అమ్మా, మీరు పోనీలే అని వదిలేశారు కాబట్టే చిన్నమ్మాయి గారు ఇలా తయారయ్యారమ్మా. అదే నా బిడ్డ ఇలా ప్రవర్తిస్తే గనుక చీపురు కట్ట తిరగేసి 4 తగిలించేదాన్నమ్మా. మీరు మరీ గారాబం చేసి వదిలేసినట్టున్నారు అని అంటున్న రత్తాలు మాటలు విన్న వనజ, రత్తాలు పాపం చిన్నపిల్లాది, దాన్ని ఏమీ అనొద్దు. ఊరుకోండమ్మా, పెద్ద చిన్న లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తుంది.
అటువంటి పిల్లను పట్టుకొని మీరు ఇంకా చిన్న పిల్ల అని వెనకేసుకొస్తున్నారా అంటూనే గిరిజ దగ్గరకు వెళ్లి, చిన్నమ్మాయి గారు, అద్దం పగిలిపోతుందేమో, కాస్త జాగ్రత్త అని వెటకారంగా అంటుంది. ఆ మాటలు విన్న గిరిజకు ఒళ్ళు మండిపోతుంది. ఏ రత్తాలు, ఒళ్ళెలా ఉంది అని పొగరుగా అడుగుతుంది. నా వల్ల అమ్మా, పొద్దున్నే నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి మళ్ళీ నిద్రపోయే వరకు కష్టపడి పని చేసుకుంటాము కాబట్టి బాగానే ఉందమ్మా. కాని నా బాధ అంతా మీ గురించే. 24 గంటలు అలా అద్దం పట్టుకుని కూర్చొని మిమ్మల్ని మీరే చూసుకుంటూ ఏ పని పాట లేకుండా ఒక్క దగ్గరే కూర్చుంటే మీకే ఊబకాయం వస్తుందేమో అని అమ్మా అని రత్తాలు మాటకి మాట బదులిస్తుంది. ఆ మాటలకు గిరిజకు ఒళ్ళు మండిపోతుంది. 4 ఇళ్లలో పనిచేస్తే కాని నీకు రోజు గడవదు. అలాంటిది నువ్వు నాపై జోకులేస్తున్నావా? ఎక్కువ మాట్లాడావు అంటే నిన్ను పనిలో నుండి తీసేస్తా అని బెదిరిస్తుంది. ఓయమ్మో బడాయి, అక్కడికేదో జీతం నువ్వే ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు. నీ ఈ బడాయి కబుర్లు, నీ బెదిరింపులు ఇంక ఎవరి దగ్గరైనా పెట్టుకో, నా దగ్గర కాదు అని ఇద్దరూ మాటా పెంచుకుంటూ పోతారు. ఇంతలో వనజ అక్కడికి వచ్చి, రత్తాలు అని ఆ గొడవని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఓహో, అయితే ఇది నీ పనేనా? నువ్వు నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక దీన్ని పంపావా అని అంటుంది గిరిజ. ఓహో, అమ్మో, దీన్ని దాన్ని అని నోటికొచ్చినట్టుగా మాట్లాడావో అని గట్టిగా అరుస్తుంది రత్తాలు. ఏం చేస్తావే అంటాను అని మళ్లీ గొడవ మొదలు పెడుతుంది గిరిజ. ఈ సంభాషణ అంతా వంటగదిలో నుండి వింటున్న సుజాతమ్మ అక్కడికి వచ్చి, అబ్బా రత్తాలు, నువ్వు ఇలా రా, వంటగదిలో చాలా పని ఉంది అని చెప్పి రత్తాలుని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గిరిజ, ఏయ్ వనజ, నీకు మందార పువ్వు రెక్కల పేస్ట్ తీసుకుని రమ్మని చెప్పి ఎంతసేపు అయ్యిందే? ఇంతసేపైనా రాకపోయేసరికి ఎక్కడైనా చచ్చిపోయావేమో అని అనుకుంటున్నాను అని నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న వనజ, చెల్లి, నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా పర్వాలేదు, కానీ నన్ను పేరు పెట్టి పిలవద్దు, అక్క అని పిలవచ్చు కదా. ఏంటి, నిన్ను అక్క అని పిలవాలా? ఒక్కసారి వెళ్ళి అద్దంలో నీ ముఖం చూసుకో అని గర్వంగా నవ్వి, వెళ్ళి నేను చెప్పిన పని చూడు. సరే చెల్లి, ఇప్పుడే తీసుకొని వస్తాను అని చెప్పి బరువెక్కిన గుండెతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది వనజ. చిచ్చి, ఇంట్లో వాళ్లతో పడలేకపోతున్నాను అంటే ఈ రత్తాలు గోల ఒకటి నా ప్రాణానికి. ఉదయాన్నే నా మూడంతా ఖరాబ్ చేసేసింది. అబ్బా, ఎక్కడ ఉన్నాడో ఏంటో నా రాకుమారుడు. త్వరగా వచ్చి నన్ను ఈ ఇంటి నుండి తీసుకుని వెళ్ళిపోతే బాగుండు. ఏమండి, వనజకి సంబంధాలు చూడమని ఆ పెళ్లిళ్ళ పేరయ్యకు చెప్పారా? చెప్పాను సుజాత. అవునా? మరి ఏమైనా సంబంధాలు ఉన్నాయి అని చెప్పారా అండి అని సుజాతమ్మ ఎంతో ఆశగా అడుగుతుంది. లేదు సుజాత, అమ్మాయి ఫోటో చూసిన వారు మళ్ళీ కబురు చేస్తాము అని చెప్తున్నారు తప్ప కబురు చేసిందే లేదు. అందరూ దాని రంగుని మాత్రమే చూస్తున్నారు. కానీ నా బిడ్డ గుణంలో ఎంత గొప్పదో మాత్రం చూడడం లేదు సుజాత అని బాధపడుతున్న తండ్రి మాటల్ని వేరువేరు గదుల్లో నుండి వింటున్న అక్కా చెల్లెళ్ళు, బాగా అయ్యింది, లేకపోతే దీని ముఖానికి పెళ్ళ అయినా ఇది పెళ్లి చేసుకొని దాని దారిన అది వెళ్ళిపోతే ఇంకా ఈ ఇంట్లో నాకు సేవలెవరు చేస్తారు? ఇది ఉంటేనే అమ్మ నేను ఏ పని చెయ్యడం లేదు అని రోజు తిట్టిపోస్తుంది. ఇంకా ఇది కూడా వెళ్ళిపోతే నా గతి అదో గతే. మరొక వైపు వనజ, అమ్మా దుర్గమ్మ, ఎందుకు నన్ను పుట్టించావు నువ్వు? నా వల్ల నా తల్లికి తండ్రికి కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. నా పుట్టుకే వారికి ఒక ప్రశ్నలా మారిపోయింది. తల్లి తండ్రిని సుఖపెట్టలేని సంతానం
బ్రతికి ఉన్నా మరణించినా ఒకటే కదా అమ్మా అని తనను తానే దూషించుకుంటూ ఉంటుంది వనజ. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మరొక వైపు రామారావు గారు తన పెద్ద కూతురికి ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పమని ఊర్లో తెలిసిన వారికి అందరికీ చెబుతూ ఉంటారు. రామారావు గారి ముందు మాత్రం తప్పకుండా చూస్తామండి అని చెప్పి తన వెనకాల మాత్రం కాకిలా ఉంటుంది ఆ వనజ. ఆ పిల్లకి సంబంధాలు చూడాలంట. ఆ మహాతల్లి ఫోటో చూసిన వారికి నోటి మాటే పడిపోతుంది అనుకో అని తన వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు. అలా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు రామారావు గారు. పరమేశ్వర, నా కూతురు నల్లగా పుట్టింది, అందులో దాని తప్పేముందయ్యా? పాపం ఊర్లో వాళ్ళు అనే మాటలే కాక తన సొంత చెల్లెలు కూడా దాన్ని మనిషిలా చూడడం లేదు. పుట్టింట్లోనే తనని అర్థం చేసుకోలేని జనాల మధ్య నా బిడ్డ జీవిస్తుందయ్యా. ఇంకా అత్తవారింటికి వెళ్ళాక ఇంకా నా బిడ్డ ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏంటో. ఈ కష్టకాలం నుండి నా బిడ్డను కాపాడు తండ్రి అని ఆ భగవంతుణ్ణి వేడుకొని ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు. దూరం నుండి రామారావు గారిని చూసిన వారిద్దరికీ ప్రాణం లేచి వస్తుంది. ఏమండి, ఎప్పుడో ఉదయాన్న అనగా బయలుదేరి వెళ్లారు, ఇంత ఆలస్యం అయిందేంటండి? ఇప్పటి వరకు మీరు రాకపోయేసరికి మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా అన్న భార్య మాటలకు, అదే సుజాత, అమ్మాయికి ఒక మంచి సంబంధం ఉంది అని మన రంగయ్య చెబితే అక్కడకు వెళ్ళాను. అందుకే ఆలస్యం అయ్యింది అన్న తండ్రి మాటలకు వనజ, నాన్న, నాకు పెళ్లి అవ్వకపోయినా పర్వాలేదు. నా జీవితం అంతా మీతోనే సంతోషంగా ఉంటాను నాన్న. కానీ మీరు నా గురించి మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇలా రాత్రి పగళ్ళు తిరగడం నాకు ఏమీ నచ్చలేదు నాన్న అన్న కూతురు మాటలకు, అమ్మా, నేను ఎంత అలసిపోయినా పర్వాలేదమ్మా. నిన్ను బాగా చూసుకునే ఒక అయ్య చేతిలో పెడితే నాకు అదే చాలమ్మా. ఆ మాటలు విన్న వనజ చాలా బాధపడుతుంది. మరొక వైపు అదే మాటలు విన్న గిరిజ మాత్రం, అయ్యో నాన్న, మనిషి అన్నవాడు ఎవడైనా దీన్ని పెళ్లి చేసుకుంటాడా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా కూడా ఇప్పటికీ దీని ముఖం చూస్తేనే నాకు వాంతొచ్చేస్తుంది. అలాంటిది దీన్ని ఇప్పటికిప్పుడు చూసి ఎవడైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడా? అనవసరంగా తిరిగి డబ్బులు అన్నీ వృధా చేస్తున్నారు అని బాగా తిట్టుకుంటుంది. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను? ఈ నల్ల ముఖంతో పాటు నాకు అన్నం వడ్డించొద్దు అని. దీని ముఖం చూస్తే నాకసలు అన్నం తినాలి అని అనిపించదమ్మా అన్న గిరిజ మాటలు విన్న సుజాతమ్మ, నోరు ముయ్యవే. అక్క తన చేతులతో కష్టపడి చేసిన వంటను మాత్రం లొట్టలేసుకుని తింటావు కదా, కాని దాని పక్కన కూర్చొని తినడానికి మాత్రం నీకు ఇబ్బందిగా ఉందా? నిజంగా నీకు అంత ఇబ్బందే అయితే రోజు నువ్వే స్వయంగా వండుకొని తిను. వింటున్నాను కదా అని నోటికొచ్చినట్టుగా వాగకు. నీ తెల్లతోలు చూసుకొని మురిసిపోతున్నావు గిరిజ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు మనిషికి అందం శాశ్వతం కాదు, గుణం మాత్రమే శాశ్వతం. అది మనం కన్ను మూసే వరకు మనకి తోడుగా ఉండి కాపాడుతుంది. నీకు నాన్నకి ఇదిగో ఈ నల్ల ముఖానికి నా విలువేంటో తెలియడం లేదు. నేను ఒక్కసారి బయటకు వెళ్ళాను అంటే ఊరంతా నోరు వెళ్ళబెట్టుకుని నన్నే చూస్తారు అని తల్లి అప్పటి వరకు చెప్పిన మంచి మాటల్ని అసలు విననట్టుగానే మళ్ళీ తన పాట తానే పాడుతూ ఉంటుంది. దాంతో విసిగిపోయిన తల్లి, ఛీ, నీకు చెప్పడం కూడా దండగేనే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మర్నాడు ఉదయం బయటకు వెళ్లిన రామారావు గారికి సుబ్బయ్య ఎదురుపడతాడు. అయ్యా రామారావు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని నీ ఇంటి వైపుగానే వస్తున్నానయ్యా. ఇంతలో నువ్వే ఎదురుపడ్డావు. నీ చిన్న కూతురికి ఒక మంచి సంబంధం వచ్చిందయ్యా. తనని ఏదో ఫంక్షన్లో చూశారంట అయ్యా అబ్బాయి వాళ్ళు. అబ్బాయి పెళ్ళంటూ చేసుకుంటే
తననే చేసుకుంటాను అని పట్టుపట్టుకుని కూర్చున్నాడంటయ్యా. నీ చిన్న కూతురు చాలా అదృష్టవంతురాలయ్యా. గొప్ప ఇంటి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అన్న మాటలకు అవునా? కానీ పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి ఎలా పెళ్లి చేయగలను చెప్పు? చూడు రామారావు, నేను ఇలా అంటున్నాను అని నువ్వు తప్పుగా అనుకోకు. నీ పెద్ద కూతురికి సంబంధాలు చూడడం మొదలుపెట్టి ఎన్ని రోజులు అవుతుంది చెప్పు? ఇప్పటికీ ఒక్క సంబంధమైనా కుదిరిందా చెప్పు? మంచి సంబంధం అయ్యా, కావాలి అనుకున్నప్పుడు వస్తాయా చెప్పు? నా మాట విను. ముందు చిన్నదానికి పెళ్లి చేసి పంపించేయి. ఆ తర్వాత నీ పెద్ద కూతురి తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. అన్న మాటలలో కూడా వాస్తవం ఉండడంతో రామారావు గారు అబ్బాయి వాళ్ళు ఇంటికి రావడానికి ఒప్పుకుంటారు. అనుకున్నట్టుగానే వారం రోజులు తిరిగేసరికి అబ్బాయి వాళ్ళు గిరిజను చూసుకోవడానికి ఇంటికి వస్తారు. గిరిజ అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తారు. అబ్బా, ఎంతటి అందమమ్మా మీ అమ్మాయిది! ఇంతటి అందగత్తే మా ఇంటి కోడలైతే మా హోదా ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత ఇరు కుటుంబాల వారికి అన్నీ నచ్చడంతో వివాహం ఖాయం చేసుకుంటారు. ఇన్ని సంవత్సరాలుగా కలలు కంటున్న రాజకుమారుడు తన జీవితంలోకి రావడంతో తన ఆనందానికి అవధులే ఉండవు. అబ్బా, నేను ఎంత అదృష్టవంతురాలిని! నేను కోరుకున్నట్టుగానే సంపన్నుల కుటుంబం నుండి నాకు సంబంధం వచ్చింది. ఒక్కడే అబ్బాయి. ఇంకా వాళ్ళ ఆస్తికి నేనే వారసురాలిని. నా ఒళ్ళంతా నగలతో అలంకరించేసుకుంటాను. ఒక్కసారి పెళ్లి అయి వెళ్ళిపోతే కనుక మళ్ళీ ఈ ఇంట్లో అడుగు కూడా పెట్టను నేను. అంతేకాదు, ఈ నల్ల ముఖాన్ని చూసే అవసరం కూడా ఉండదు నాకు. ఎలాగో దీన్ని ఎవడూ పెళ్లి చేసుకోడు. ఇంకా ఈ ఇల్లే దీని శాశ్వత నిలయం. పాపం వనజ అని ఎగతాళిగా నవ్వుకుంటుంది గిరిజ. అలా ఒక మంచి ముహూర్తాన గిరిజకు వివాహం చేసి అత్తవారింటికి పంపించేస్తారు. వంటి నిండా నగలు అయితే ఉన్నాయి, కానీ కాలికి వెండి పట్టీలు ఉన్నాయి. అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు. ఆయనతో చెప్పి బంగారం పట్టీలు చేపించుకోవాలి. భగవంతుడా, నలుపు తెలుపుకి మధ్య ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు మరి ఎందుకయ్యా నన్ను ఇంత నల్లగా పుట్టించావు? అందరిలో నవ్వులు పాలు చేశావు. నా చెల్లెలు నన్ను కనీసం అక్కగా స్వీకరించిందే లేదు. ఊరిలోని వారు నన్ను మనిషిలా కూడా చూడడం లేదు. కేవలం నా తల్లి తండ్రికి తప్ప నేను ఎవరికి మనిషిలా కూడా కనిపించడం లేదయ్యా. అలాంటి తల్లి తండ్రులకు గుండెల మీద కుంపటిలా మారి వారిని ప్రతి క్షణం నేను బాధ పెడుతున్నాను. నాకు పెళ్లి జరగడం లేదు అనేది అయితే నా బాధ కాదు. నాకు పెళ్లి కావడం లేదు అని నలుగురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బంధువుల్లో జరిగే పెళ్లిళ్లకు కూడా వెళ్ళడం లేదు. ఇది నన్ను ఎంత బాధ పెడుతుందో నీకు తెలియదా? నాకు సహాయం చెయ్యి తండ్రి అని ఆ దేవుణ్ణి వేడుకుంటుంది. ఇంతలో అందంగా ఆజానుబాహుడిలా ఉన్న ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. ఏవండి అని పిలుస్తాడు. ఆ మాటలకు ఉలిక్కిపడిన వనజ ఏం కావాలి అని అడుగుతుంది. నేను ఈ ఊరికి కొత్త అండి. నాకు కాస్త జమీందార్ గారింటికి వెళ్ళడానికి దారి చెప్తారా అని చాలా వినయంగా అడుగుతాడు. ఇక్కడి నుండి తిన్నగా వెళ్ళి ఆ మర్రి చెట్టు దగ్గర నుండి కుడివైపుకు తిరగండి. 2 ఇల్లులు దాటితే పెద్ద బంగ్లా కనిపిస్తుంది. మీకు చూడగానే అర్థమవుతుంది అదే జమీందార్ గారి ఇల్లు అని. ఓ అవునా, చాలా థ్యాంక్స్ అండి. నా పేరు వినోద్ అండి. నాకు జమీందార్ గారి ఇంట్లో పని దొరికింది, ఆయన దగ్గర గుమాస్తాగా. సరే అయితే నేను బయలుదేరుతానండి అని చెప్పి ఒక్క అడుగు ముందుకు వేసి అక్కడే ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి మీరు ఏమీ అనుకోకపోతే మీ పేరు చెప్తారా? మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు. నా పేరు వనజ అని తన ఇల్లు ఎక్కడా అన్న విషయం కూడా చెబుతుంది. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు?
ఏమీ లేదండి. మీరు మళ్ళీ ఎప్పుడైనా ఎదురు పడితే మిమ్మల్ని ఎలా పిలవాలి? అందుకే అడిగాను. అయినా ఒకే ఊర్లో ఉండబోతున్నాము. మళ్ళీ తారసపడే అవకాశం అయితే లేకపోలేదు కదా. ఇంకా నేను బయలుదేరతాను. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది ఆ అమ్మాయి ముఖం, ఆ మాట తీరు, కట్టు బొట్టు అచ్చు బాపు బొమ్మలా ఉంది. మొదటి చూపులోనే తనతో నాకు ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్న అనుభూతి కలిగింది. ఈ అమ్మాయి కోసమేనేమో ఇన్ని రోజుల నుండి ఎన్ని సంబంధాలు చూసినా ఎవ్వరు కూడా నా మనసుకు నచ్చిందే లేదు. మరొక వైపు ఊరిలోని వారు వనజ తల్లి తండ్రిని, నీ చెల్లెలి పెళ్లి జరిగిపోయింది, మరి నీ పెళ్ళెప్పుడు అని గద్దల్లా పొడుస్తూ ఉంటారు. నీ అందం చూసి నేను మోసపోయాను. మనిషికి అందం ముఖ్యం కాదు, గుణం ముఖ్యం అన్న విషయం మేము తెలుసుకునేసరికి చాలా ఆలస్యమైపోయింది. పోనీలే చిన్న పిల్లవి అని ఓపిక పడుతూ ఉంటే అంతకంతకి ఎక్కువ చేస్తున్నావు నువ్వు. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా నోటికొచ్చినట్టుగా వాగుతున్నావు. 24 గంటలు ఏ నగ వేసుకోవాలి, ఏ నగ చేపించుకోవాలి అన్నది ధ్యాస తప్ప నువ్వు ఇంట్లో ఉన్న నన్ను కాని, పనికి వెళ్ళిన నా కొడుకును కాని పట్టించుకున్నావా అసలు? అన్న అత్తగారి మాటలకు గిరిజ, నేను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చింది నీకు సేవలు చేయడానికి కాదు, నా కలలను నెరవేర్చుకోవడానికి. అయినా ఇంటి నిండా పని మనుషులు ఉన్నారు కదా, చెబితే అన్ని పనులు వాళ్ళే చేస్తారు. అయినా కూడా నన్ను వంట చెయ్యమని ఎందుకు వేధిస్తున్నావు నువ్వు? వంటగదిలో ఆ వేడికి నా అందం ఏమవుతుంది? నేను ఇన్ని సంవత్సరాలుగా మా ఇంట్లో ఎన్నడూ వంటగదిలోకి వెళ్ళిందే లేదు తెలుసా అని పొగరుగా సమాధానమిస్తుంది. చూడమ్మాయి, ఇది నీ అమ్మగారిల్లు కాదు, నువ్వేం చేసినా మేము భరించడానికి. ఆహా, పెళ్లికి ముందు ఎంతో గొప్పలు చెప్పారు మీరిద్దరు. మా దగ్గర ఇన్ని కోట్లున్నాయి, అన్ని కోట్లున్నాయి అని. కానీ నేను బంగారం పట్టీలు అడిగితే నాకు కొనిచ్చిందే లేదు. మీరిద్దరూ నెంబర్ 1 పిసినారోళ్ళు అన్న గిరిజ మాటలకు తన భర్త, ఎంత పొగరు నీకు! మా అమ్మని అంత మాట అంటావా నువ్వు? ఏవండి, ఇది వనజ ఇల్లేనా? అవును బాబు, నేను తన తల్లినే. ఇంతకీ నువ్వెవరు? తనతో నీకేం పని అని అడుగుతుంది. అది అమ్మా, నా పేరు వినోద్. ఈ ఊరికి నేను కొత్తగా వచ్చాను. నేను జమీందార్ గారి ఇంట్లో గుమాస్తాగా పనిచేస్తున్నాను. ఈ ఊరికి వచ్చిన రోజే నేను మీ అమ్మాయిని కలిశాను, తనతో మాట్లాడాను. తను నాకు బాగా నచ్చింది. నేను తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మీ అందరికీ ఇష్టమైతే కనుక నేను నా తల్లిదండ్రులను తీసుకుని వచ్చి పద్ధతిగా మీ అమ్మాయిని అడుగుతాను అన్న మాటలకు వనజ తల్లి తండ్రి ఆనందానికి అవధులు ఉండవు. బాబు, నువ్వు చెప్పింది వినడానికి చాలా సంతోషంగానే ఉందయ్యా. కానీ మా అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా అని వనజ తండ్రి వనజ వైపు చూస్తారు. వనజ సిగ్గుతో తలదించుకొని ఉండడాన్ని గమనించి, సరే బాబు, ఈ సంబంధం మా అందరికీ ఇష్టమే. వనజ ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి ప్రతిఫలముగా తన భర్త వినోద్ తనని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఏవండి, నేను ఏ విధంగా చూసినా కూడా మీకు సరిజోడిని కాను. మీరు తెల్లగా అందంగా ఆజానుబాహుడిలా ఉంటారు. నేను చూస్తే నల్లగా ఉంటాను కదా, మరి మీకు నేను ఎందుకు నచ్చాను అని అడుగుతుంది. ఆ మాటలు విన్న వినోద్, వనజ, మనిషి నల్లగా ఉంటే వారు చెడు అని అనుకోవద్దు. గుణం వెలుగునిస్తే ఆ వ్యక్తి వజ్రంలా మెరుస్తాడు. తెల్లగా ఉంటే అందంగా ఉంటాడు అని కాదు వనజ. నల్లగా ఉన్న హృదయం మంచిదైతే కనుక ప్రపంచాన్ని మొత్తం గెలుచుకోగలడు. అలాగే నువ్వు నా హృదయాన్ని గెలుచుకున్నావు. నల్లని మబ్బులు వర్షాన్ని కురిపిస్తాయి, కానీ తెల్లని మబ్బులు మండే ఎండలను తెస్తాయి. అర్థం చేసుకోవాల్సింది రూపాన్ని కాదు వనజ, గుణాన్ని. నీకు మాటిస్తున్నాను వనజ,
నిన్ను ఎప్పుడూ బాధ పెట్టను నేను. అన్న భర్త మాటలు విన్న వనజ కంటి నుండి ఆనంద బాష్పాలు కారుతాయి. మరొక వైపు, ఇప్పటి వరకు చేసింది చాలు, ఇంకా నీ అంతట నువ్వు మర్యాదగా బయటికి పో, లేదంటే ఇంట్లో పని వాళ్లతో నిన్ను బయటకు గెంటించాల్సి వస్తుంది. నీ అందం చూసుకొని మిడిసిపడ్డావు కదా, వెళ్ళి నీ అమ్మగారింట్లో అద్దం ముందు కూర్చొని నీ అందాన్ని నువ్వే పొగుడుకో. నా కొడుక్కి అందం లేకపోయినా మంచి గుణం ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. 24 గంటలు నగలు ఆస్తులు, ఎప్పుడు ఇదే గోల నీకు. పెద్దవాళ్లకి మర్యాద ఇవ్వవు, కట్టుకున్న వాణ్ణి ప్రేమగా చూసుకోవు. నీలాంటిది ఈ ఇంట్లో ఉండవలసిన అవసరమే లేదు. పో బయటకి నువ్వు. అత్తయ్య, ఏవండి, నన్ను ఎక్కడికి పంపించకండి. నేను ఈ ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళను. చూసావా, ఇప్పటికైనా ఈ ఇల్లు విడిచి వెళ్ళను అంటున్నావే కాని మిమ్మల్ని విడిచి వెళ్ళను అని అనడం లేదు కదూ నువ్వు. ఇదే నీ అసలైన క్యారెక్టర్. ఇది అంతా నేను చేసుకున్న పాపమే. నా అక్కని ఎన్నోసార్లు అవమానించాను, ఇంతకంటే ఘోరంగా బాధ పెట్టాను. ఆ పాపాలే నన్ను ఈ పరిస్థితికి తీసుకొని వచ్చాయి. నన్ను క్షమించక్క. రేయ్ రాము, బయటకు రారా. పెద్దయ్య గారు ఉన్న పలంగా నిన్ను తీసుకొని రమ్మన్నారు అని చెప్పి ఆ ఊరి పెద్ద మనిషి పరందామయ్య మనుషులు వచ్చి రాముని బలవంతంగా తీసుకొని వెళ్తారు. రాము ఆ ఊరిలో జీవించే ఒక పేద రైతు. పేరుకు తగ్గట్టుగానే ఆ శ్రీరామచంద్ర ప్రభు ఎంత ధర్మబద్ధంగా జీవించారో అంతే నిజాయితీగా జీవించేవాడు. రాము తల్లి పార్వతి, భార్య జానకి. దండాలయ్యా. అబ్బా, ఎవర్రా అమ్మాయి? ఆకాశం నుండి దిగివచ్చిన అప్సరసలా ఉంది. మన ఊరి అమ్మాయేనా అని అడిగాడు ఆ ఊరు పెద్ద మనిషి పరందామయ్య. అవునయ్యా, తన పేరు జానకి, మన రాము భార్య అన్న మాటలు విన్న పరందామయ్య అవాక్కవుతాడు. ఏంట్రా, ఆ కూలి వెదవకు ఇంత అందమైన భార్య? అయినా ఆ దేవుడికి మనసు లేదురా, లేకపోతే ఇంత అందమైన అమ్మాయి కూటికి గతిలేని వాడికి భార్య ఏంటి అని పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న పరందామయ్య రాము భార్య జానకిపై మనసు పడతాడు. ఈ దరిద్రుడు కళ్ళు ఆ పిల్లపై పడ్డాయా? అమ్మా దుర్గమ్మ, ఈ బిడ్డని రాముని ఈ రాక్షసుడి బారి నుండి కాపాడు తల్లి అని తన మనసులో అనుకుంటాడు అక్కడ పనిచేసే పరందామయ్య మనిషి. కొన్ని రోజుల తర్వాత పుట్టింటికి వెళ్లి తిరిగి వస్తూ ఉంటుంది జానకి. జానకి రావడం దూరం నుండి గమనించిన పక్కింటి తాయారమ్మ గబగబా తన దగ్గరికి వచ్చి అమ్మా జానకి అని కంగారు పడుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకు మీరు అలా కంగారు పడుతున్నారు? అమ్మా జానకి, నీ భర్తని ఆ పరందామయ్య మనుషులు వచ్చి బలవంతంగా తీసుకువెళ్లారమ్మా అన్న మాట విన్న జానకి గుండె ఆగినంత పని అవుతుంది. చూడు జానకి, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నేను నిర్ణయించుకున్నాను నువ్వే నా భార్యవి అని. నా భార్య మరణించి చాలా రోజులు అవుతుంది. నాకు పిల్లలు కూడా లేరు. ఎంత తిన్నా తరగని ఆస్తి. ఆ రాముని విడిచి నా దగ్గరకు వచ్చేయ్, నిన్ను మహారాణిలా చూసుకుంటాను. చిటికేస్తే క్షణంలో హాజరయ్యే పనిమనుషులు ఉన్నారు నా ఇంట్లో. కాని ఆ రాము దగ్గర 3 పూటలు తినడానికి తిండి కూడా లేదు అని చెప్పి జానకిని పెళ్లి చేసుకోమని తన సంస్కారాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాడు పరందామయ్య. చిచ్చి, పెళ్ళైన ఆడదాన్ని ఇష్టపడ్డాను అని చెప్పడమే కాకుండా పెళ్లి చేసుకోమని కూడా అడుగుతున్నావా? నువ్వు ఎంత నీచుడివైనా నీ వయసుకు మర్యాద ఇచ్చి ఆగుతున్నాను, లేదంటే నీ చెంప చెల్లుమనిపించేదాన్ని అన్న జానకి మాటలు విన్న పరందామయ్యకు పట్టలేనంత కోపం వస్తుంది. ఏ జానకి, నిన్ను ఇష్టపడ్డాను కాబట్టే ఊరుకుంటున్నాను, నోరు జాగ్రత్త అని గట్టిగా అరుస్తాడు. అవును, నేను అదే చెబుతున్నాను, నీ నోరు కూడా జాగ్రత్త. ఆ రామచంద్ర ప్రభు ఇల్లాలైన సీతమ్మ తల్లిని కామించిన
ఆ రావణాసురుడికి ఏ గతి పట్టిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వు. అన్న జానకి మాటలకు పరందామయ్య, ఇది కలికాలం జానకి. నువ్వు చెప్పినట్టుగా ఈ కలికాలంలో జరిగే అవకాశమైతే లేదు అని చెప్పి ఎగతాళిగా గంభీరంగా నవ్వుతాడు. ఇంకా వాడితో ఎంత వాదించినా ఏ ఉపయోగం లేదు అని అర్థం చేసుకున్న జానకి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఏంటి జానకి, సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? మౌనం అర్ధాంగీకారం అని అనుకోవచ్చా? ఆఖరిసారిగా చెప్తున్నాను, నా మాట విన్నావా సరే, లేదంటే నీ భర్తను ఏం చేస్తానో చూడు అని జానకిని బెదిరిస్తాడు. జరిగింది అంతా గుర్తు తెచ్చుకున్న జానకి చాలా కంగారు పడిపోతుంది. వేగంగా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది. అత్తయ్య అత్తయ్య, ఆయన ఎక్కడా అని కంగారుగా అడుగుతుంది. అయ్యో అయ్యో తల్లి, వచ్చావా? నేనే నీకు కబురు పెడదామనుకున్నానమ్మా. ఆ పరందామయ్య చేతులు పడిపోను. నా బిడ్డని ఏదో గొడ్డును లాక్కొని పోయినట్టుగా వాడి మనుషులు లాక్కెళ్లారమ్మా. అసలు వాడి మనుషులు తీసుకెళ్లడానికి కారణం ఏం చెప్పారత్తయ్యా? ఏమో అమ్మా, నాకేమీ తెలియదు. కాని మన రాము నేను ఏ అప్పు తీసుకోలేదు అని అనడం మాత్రం విన్నాను తల్లి. అప్పు అన్న మాట విన్న జానకి విషయమంతా అర్థమవుతుంది. ఎందుకంటే రాము ఏం చేసినా జానకి చెప్పకుండా చెయ్యడు. అయితే ఇది వాడు కావాలి అని చేసినట్టున్నాడు. నా భర్తని అన్యాయంగా ఇబ్బంది పెట్టాడు అని తలుచుకొని రగిలిపోతుంది జానకి. కాని ఇదంతా జరగడానికి తనే కారణం అని ఎవరికీ చెప్పలేక తనలో తానే సతమతమైపోతూ ఉంటుంది. ఎరా రాము, ఏంటి అసలు కనిపించడమే లేదు? పెళ్ళైన తరువాత పెళ్ళం తప్ప నీ కంటికి ఎవరూ కనిపించట్లేదేంట్రా అని ఎగతాళిగా అడుగుతాడు పరందామయ్య. అయ్యో అదేం లేదయ్యా అని చాలా వినయంగా చెప్పి అసలు తనని అక్కడికి ఎందుకు పిలిపించారో తెలియక మౌనంగా ఉండిపోతాడు. సరేలే కాని మరి నాకు ఇవ్వవలసిన డబ్బు సంగతి ఏంటి అన్న మాటలు విన్న రాముకి ఏమీ అర్థం అవ్వదు. డబ్బులా? ఏం డబ్బులయ్యా? అదేరా, మీ నాన్న చనిపోవడానికి ముందు హాస్పిటల్ ఖర్చులకని నా దగ్గర 2 లక్షలు తీసుకున్నావు కదా, ఆ డబ్బు. అయ్యా అయ్యా, అప్పుడు నేను మీ దగ్గర కేవలం 5,000 మాత్రమే తీసుకున్నానయ్యా. ఆ డబ్బుని కూడా మీకు తిరిగి ఇచ్చేశాను కదా అయ్యా. మరి మీరు 2 లక్షలు అంటున్నారు? అన్న రాము మాటలకి పరందామయ్య, ఏంట్రా, ఇప్పుడు నేనే అబద్ధం ఆడుతున్నాను అని అంటున్నావా నువ్వు? అత్తయ్య నాకు చాలా కంగారుగా ఉంది. మనమిద్దరం ఆ పరందామయ్య ఇంటికి వెళ్దామా అత్తయ్య? వద్దమ్మా, వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. మన ఊరికి పట్టిన అరిష్టం వాడు. ఈ సమయంలో అలాంటి వాడి ఇంటికి వెళ్లడం కూడా అంత మంచిది కాదమ్మా. కొద్దిసేపు ఓపిక పట్టు తల్లి, మన రాము తిరిగి వచ్చేస్తాడు అని ధైర్యం చెబుతుంది పక్కింటి తాయారమ్మ. అయ్యా, సత్య ప్రమాణకంగా చెబుతున్నానయ్యా, నేను ఏ డబ్బులు తీసుకోలేదు. రేయ్ రంగయ్య, ఆ పత్రాలని తీసుకొని రారా అని రంగడిని ఆజ్ఞాపిస్తాడు పరందామయ్య. ఆ పత్రాలు చూసిన రాము కంగుతింటాడు. దానిమీద 2 లక్షలు తీసుకున్నట్టుగా ఉంటుంది. అంతేకాక రాము సంతకం కూడా ఉంటుంది. చూడ్రా రాము, నీకు 1 వారం టైం ఇస్తున్నాను. నా డబ్బులు నాకు ఇచ్చావా సరే, లేదంటే నీతో ఊసలు లెక్క పెట్టిస్తాన్రా అని బెదిరిస్తాడు. బరువెక్కిన గుండెతో రాము ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. రాముని చూసిన జానకి తన తల్లికి ప్రాణం తిరిగొచ్చినట్టుగా అనిపిస్తుంది. అయ్యా అయ్యా, వచ్చావా అయ్యా? వాడు నిన్నేమైనా కొట్టాడా? అసలు ఏం జరిగిందయ్యా, చెప్పయ్యా అని రాము తల్లి రాముని కంగారు పెట్టేస్తూ ఉంటుంది. అత్తయ్య మీరు కంగారు పడకండి. ఆయన ఇంటికి తిరిగి వచ్చేశారు కదా. ఏమండి, ముందు మీరు కూర్చోండి అని చెప్పి రాముకి కొన్ని మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది. రాము కొంచెం కుదుటపడ్డాడు అనుకున్న తర్వాత జానకి, ఏమండి, అసలేం జరిగింది చెప్పండి అని అడుగుతుంది. జానకి, పరందామయ్య గారు
నేను 2 లక్షలు నాన్నగారు ఖర్చులకు తీసుకున్నాను అని అవి ఇప్పుడు తిరిగి ఇవ్వమని నన్ను బెదిరించాడు. నిజానికి నేను కేవలం 5,000 మాత్రమే తీసుకున్నాను జానకి. అవి కూడా తిరిగి ఇచ్చేశాను. ఆ విషయం అమ్మకి కూడా తెలుసు అన్న మాటలకు జానకి, అయితే మీరు ఆ డబ్బులు తీసుకున్నప్పుడు ఏవైనా పత్రాల మీద సంతకం పెట్టారా అండి? పెట్టాను. సంతకం పెట్టించుకోకుండా ₹1 కూడా ఇవ్వడు అయ్యా. అయితే ఆ పత్రాలను మార్చేశాడన్నమాట. అని తన మనసులో అనుకుంటుంది జానకి. అంతేకాదు, 1 వారం రోజులు గడువిచ్చాడు. వారం రోజుల్లో అంత డబ్బు మనం ఎక్కడి నుండి తీసుకురాగలము చెప్పు అని బాధపడతాడు రాము. అరే నాన్న, నువ్వు బాధపడకురా, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఇద్దామయ్యా. అమ్మా, వారం రోజుల తర్వాత డబ్బులు అందకపోతే తనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని కూడా చెప్పాడమ్మా. అన్న మాటలు విన్న తల్లి ఉన్న చోటే కూలబడిపోతుంది. అయ్యో అత్తయ్య, జాగ్రత్త అత్తయ్య, మీరు బాధపడకండి. మన దగ్గర వారం రోజులు గడువుంది కదా, ఏదో ఒకటి చేద్దాం అని అత్తగారికి భర్తకు ధైర్యం చెబుతుంది. కాని ఈ పరిస్థితి నుండి బయటకు ఎలా రావాలో మాత్రం జానకి అర్థం కాదు. మర్నాడు ఉదయం తన స్నేహితురాలి దగ్గరికి వెళ్లి విషయమంతా చెబుతుంది జానకి. వాడు విధవ అని నాకు తెలుసు, కాని మరి ఇంతలా పగబట్టేశాడంటే నీపై. సరే అయితే స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం పదా అని ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఎస్ఐ గారికి జానకి విషయమంతా వివరిస్తుంది. ఆ మాటలు విన్న ఎస్ఐ, ఏంటి నీ తెలివితేటలు నా దగ్గర చూపిస్తున్నావా? నీ భర్త ఇంత పెద్ద నేరం చేశాడు. పరందామయ్య గారి లాంటి పెద్ద మనిషిని మోసం చేయాలి అని అనుకున్నాడు. ఆయన పెద్ద మనిషి కాబట్టి ఇంకా మీకు వారం రోజులు గడువిచ్చారు. ఆ గడువులోపు డబ్బులు ఎలా ఏర్పాటు చేసుకోవాలో అన్న విషయం మానేసి ఆ పెద్ద మనిషి పైనే కేసు పెట్టడానికి వచ్చావా? ఎంత ధైర్యం నీకు? మరొకసారి వచ్చారు అంటే మీపై చీటింగ్ కేసు పెడతాను అని వారిద్దరిని బాగా తిట్టి పంపించేస్తాడు. ఆ మాటలు విన్న జానకి తన స్నేహితురాలు ఇద్దరు ఏం చెయ్యాలో అర్థం కాక నిరుత్సాహంగా వెళ్లిపోతున్న వారిని, అమ్మా, ఆ పరందామయ్యను ఎదిరించే ధైర్యం ఇక్కడ ఎవ్వరికీ లేదమ్మా. మీరు అనవసరంగా స్టేషన్ చుట్టూ తిరిగి మీ టైం వేస్ట్ చేసుకోకండమ్మా అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న వారిద్దరికీ విషయమంతా స్పష్టంగా అర్థమవుతుంది. అలా 2 రోజులు గడుస్తాయి. జానకి నెల తప్పుతుంది. కాని ఇప్పుడు ఆ శుభవార్తని ఆనందపడే పరిస్థితుల్లో ఇంట్లో ఎవరూ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో చెప్పడం కూడా సరికాదు. కానీ ఈ సంతోషకరమైన వార్త వీళ్ళ మనసుకి కాస్త ఊరట కలిగిస్తుందేమో అనుకుని జానకి తన భర్తకి అత్తగారికి విషయం చెబుతుంది. అనుకున్నట్టుగానే వారిద్దరూ ఆనందంతో గంతులేస్తారు. అమ్మా, అమ్మ ఎంత చక్కని వార్త చెప్పావు. రే రాము, నువ్వు వెళ్ళి స్వీట్ తీసుకుని రారా అని చెప్పి కొడుకుని బయటకు పంపించేస్తుంది. ఈ శుభవార్త ఈ నోట ఆ నోట పరందామయ్య వరకు చేరిపోతుంది. ఏంటి, జానకి కడుపుతో ఉందా అని ఆవేశంతో ఊగిపోతాడు. ఆ కోపంలోనే ఎస్ఐకి ఫోన్ చేసి రాముని వెంటనే అరెస్టు చేయమని చెబుతాడు. పరందామయ్య చెప్పినట్టుగానే ఎస్ఐ ఇంటికి వచ్చి రాముని అరెస్టు చేసి తీసుకుని వెళ్తాడు. అయ్యా అయ్యా, వారం రోజులు గడివిచ్చారు కదా అయ్యా, ఇంతలోనే నా బిడ్డను ఎందుకు తీసుకెళ్లిపోతున్నారు అని అడుగుతూ ఉన్నా ఏ సమాధానం కూడా చెప్పకుండా వెళ్లిపోతాడు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యను? కాటికి కాలు చాపుకొని కూర్చున్నాను. ఈ వయసులో నా కోడల్ని, దాని కడుపులో ఉన్న బిడ్డను నేనెలా చూసుకోగలనయ్యా అని నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తుంది. చుట్టుపక్కల వారంతా జరుగుతున్న చోద్యం చూస్తూ నిలబడిపోతారు. కాని నోరు తెరిచి ఎవ్వరూ ఏమీ మాట్లాడరు. కొద్దిసేపటి తర్వాత పరందామయ్య జానకికి ఫోన్ చేస్తాడు. ఏంటి జానకి, కడుపుతో ఉన్నావు అని విన్నాను. ఎలా ఉన్నావు అని వెటకారంగా అడుగుతాడు. సరేలే, ఇప్పుడు ఆ సంగతి ఎందుకు, కాని నేను చెప్పింది ఏమైనా ఆలోచించావా? రేయ్, నువ్వసలు మనిషివేనారా? నేను కడుపుతో ఉన్నాను
అని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు? ఛీ! అని తిడుతుంది. నేను నిన్ను ఇష్టపడ్డాను జానకి. కడుపుతో ఉంటేనే నా ఆస్తికి నీ బిడ్డని వారసుణ్ణి చేస్తాను. ఆ ఇంట్లో పెరిగితే నీ బిడ్డ గంజినీళ్లు తాగి పెరగాలి. అదే నా ఇంట్లో అయితే పంచభక్ష పరమాన్నాలతో పెరుగుతాడు. ఆలోచించుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత పరందామయ్య, పోనీలే, కడుపుతో ఉంది, అది కూడా ఒకందుకు మంచిదే అయ్యింది. తన కోసం కాకపోయినా తన బిడ్డ కోసమైనా ఆలోచిస్తుంది. ఈసారి ఖచ్చితంగా నాకు శుభవార్త చెబుతుంది అనుకొని మురిసిపోతాడు. మరొక వైపు రాము కోసం జానకి అత్తగారు స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా అత్తగారు కోడలు ప్రతిరోజు స్టేషన్కి వెళ్లడం రావడం చూసిన ఇరుగు పొరుగు వారు, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదమ్మా. రాము ఏ తప్పు చేయలేదు అని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆ రాక్షసుణ్ణి ఎదిరించి వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే ధైర్యం అయితే మాకెవరికీ లేదమ్మా, మమ్మల్ని క్షమించు అన్న వారి మాటలకు జానకి, మీరు సరిగ్గానే చెప్పారు పిన్నిగారు. వాడిని ఎవరూ ఎదిరించారు అని బాగా తెలుసు కాబట్టే ఇంత ధైర్యంగా వాడు పాపాలన్నీ చేసుకుంటూ పోతున్నాడు. మనలో మన మధ్య ఐకమత్యం లేదు, పక్కవాడి సమస్య మనకెందుకులే అనుకుంటాం కాబట్టే ఈరోజు మాకు ఈ పరిస్థితి. అదే ఈ ఊరిలో ఎవరిని ఇబ్బంది పెట్టినా ఊరంతా ఒక్కటే అవుతారు అన్న భయం వాడికి ఉండి ఉంటే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని ఏమాత్రమూ ముఖమాటం లేకుండా సానుభూతి చూపించే వారికి గట్టిగా సమాధానం చెప్పి అక్కడి నుండి అత్తగారిని తీసుకొని వెళ్లిపోతుంది జానకి. జానకి అన్న మాటలు అక్షర సత్యాలు కావడంతో ఎవరూ ఏమీ మాట్లాడకుండా తలదించుకొని మౌనంగా ఉండిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కాని జానకి ఎంతకీ లొంగపోయేసరికి పరందామయ్య రాముని ఒక్క వారం స్టేషన్లో ఉంచి బాగా కొట్టించి మళ్లీ ఇంటికి పంపడం, మరొక వారం ఊరంతా చూసేలా మళ్లీ రాముని స్టేషన్కి తీసుకువెళ్లడం లాంటివి చేపిస్తూ ఉంటాడు. దాంతో ఇంటిల్లపాది బాగా కృంగిపోతారు. జానకికి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఈ పరందామయ్య అడిగినంత డబ్బు ఇవ్వలేను, అందుకని వాడు అడిగినట్టుగా వాడిని వివాహం కూడా చేసుకోలేను. అమ్మా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో మనం. మన వారసుడు ఇంటికి వస్తున్నాడు అని సంబరపడేలోపే ఇంత ఘోరం జరిగిపోయింది తల్లి. నా బిడ్డ చేయని తప్పుకి బలైపోయాడు. అసలు ఆ పాపాత్ముడికి నా బిడ్డపై అంత పగ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదమ్మా అన్న అత్తగారి మాటలకు జానకి, అత్తయ్య, నేను మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను. కానీ నేను కావాలి అని అలా చేయలేదు. ఆ దరిద్రాన్ని ఎవరితోనూ చెప్పలేక మౌనంగా ఉండిపోయానత్తయ్యా అన్న కోడలి మాటలకు కంగారు పడి, అమ్మా, ఏంటి నువ్వు చెప్పేది? అవునత్తయ్యా, అసలు ఇదంతా జరగడానికి నేనే కారణం. ఆ పాపాత్మురాలిని నేనే అత్తయ్యా అని జానకి జరిగిన విషయమంతా అత్తగారికి వివరంగా చెబుతుంది. ఆ మాటలు విన్న అత్తగారి నోటి నుండి మాట కూడా రాదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆ పాపాత్ముడు నీతో ఇంత తప్పుగా ప్రవర్తించాడా? వాడు నాశనమైపోతాడు తల్లి. పెళ్ళైన స్త్రీని మోహించాడా వాడు? ఇందులో అసలు నీ తప్పేముంది తల్లి? వాడు ఆస్తి అంతస్తు చూపించినా నువ్వు ఏమాత్రము చెలించకుండా ఈ గుడిసెలో మాతో పాటే జీవించాలి అని అనుకున్నావమ్మా. అంతటి గొప్పదైన నీ సంస్కారానికి 2 చేతులు ఎత్తి నేను దండం పెట్టాలి తల్లి. కాని నువ్వు చిన్నదానివి, అలా చేస్తే నీకే ఆయుక్షీణమమ్మా అని కోడలి సంస్కారానికి పొంగిపోతుంది అత్తగారు. మర్నాడు ఉదయం తన స్నేహితురాల దగ్గరికి వెళ్లి, శిరీష, నన్ను బెదిరించి భయపెట్టి అయినా సరే వాడి దారిలోకి తెచ్చుకోవాలి అని వాడు చెయ్యని ప్రయత్నమే లేదు. వాడిని ఎదిరించి నా కుటుంబానికి తోడుగా ఈ ఊరిలోని వారు ఎవ్వరూ రారు. ఈ విషయం నా పుట్టింటి వారితో కూడా నేను చెప్పలేను. అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నేను వాడి దగ్గరకు వెళ్తాను
అన్న జానకి మాటలకు అవాక్కైంది శిరీష. జాను, నీ మతిగాని పోయిందా ఏంటే? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? అవును, అవునే, తప్పదు. నాకు ఇంతకన్నా ఉపాయం తోచడం లేదు. కానీ నేను చెప్పేది పూర్తిగా విను. నేను వాడి దగ్గరికి వెళ్ళి వాడి నోటితోనే వాడు చేసిన పాపాలు అన్నీ చెప్పిస్తాను. ఆ సమయంలో నువ్వు వాడికి తెలియకుండా మా ఇద్దరి మధ్య జరిగే సంభాషణ అంతా వీడియో తీయాలి. ఆ వీడియో ఒక్కటే ఆ పాపాత్ముడి నుండి నన్ను, నా భర్తని కాపాడగలదు. కానీ శిరీష, ఇంత పెద్ద ప్రమాదకరమైన పనిలో నీ సహాయం అడగక తప్పడం లేదు నాకు. నిన్ను తప్ప నేను ఎవరిని నమ్మలేను అన్న జానకి మాటలకు శిరీష, జాను, ఒకవేళ ఇలాంటి పరిస్థితి నాకు వస్తే నువ్వు నన్ను వదిలేస్తావా చెప్పు? మరేం పర్వాలేదు. ఈ పరందామయ్య లాంటి రాక్షసుడికి బుద్ధి చెప్పి తీరాలి. డబ్బు ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అని విర్రవీగుతున్నాడు. వీడి పాపం పండే రోజు వచ్చిందే కాబట్టే కూతురు వయసులో ఉన్న నీపై ఆశపడ్డాడు వాడు. వాడికి ఆడది అంటే అబల కాదు అని నిరూపిద్దాం. మన స్త్రీ శక్తి ఏంటో వాడికి చూపిద్దాం అని అనుకొని పథకం ప్రకారమే జానకి పరందామయ్య దగ్గరకు వెళ్తుంది. జానకిని చూసిన పరందామయ్య ఆనందానికి అవధులు ఉండవు. జానకి, జానకి, నాకు తెలుసు నువ్వు వస్తావు అని. నీకోసం కాకపోయినా నీ బిడ్డ భవిష్యత్తు కోసం అయినా నువ్వు వస్తావు అని నేను ముందే ఊహించాను అని సంబరపడిపోతూ ఉంటాడు పరందామయ్య. కానీ నాది ఒక్క షరతు. చెప్పు జానకి, ఏదైనా పర్వాలేదు, చిటికలో తీర్చేస్తాను. నువ్వు నా భర్తని విడిపించాలి. ఇకపై నా కుటుంబాన్ని నువ్వు ఇబ్బంది పెట్టకూడదు. ఓస్, అంతేనా? నాకు ఇదేమీ పెద్ద విషయమే కాదు. నేను ఇంత కష్టపడి నకిలీ పేపర్స్ సృష్టించి నీ భర్తను ఇరికించిందే నీకోసం. ఇప్పుడు నువ్వే నా కళ్ళ ముందు ఉన్నావు. ఇంకా నాకు వాడితో పనేంటి? నేను ఇప్పుడే స్టేషన్కి ఫోన్ చేసి నీ భర్తను వదిలేయమని చెబుతాను అని పరందామయ్య వాడు చేసిన పాపాలు అన్నీ వాడి నోటితోనే ఒప్పుకున్న తరువాత బయటి నుండి ఇదంతా రికార్డ్ చేసిన శిరీష ఆ ఊరిలోని వారిని తీసుకొని లోపలికి వస్తుంది. జాను, రా, పెద్ద మనిషిని అని చెప్పుకుని తిరుగుతున్న వీడి నిజస్వరూపం అంతా నేను రికార్డ్ చేసేశాను. ఇకపై వీడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఏమీ చెయ్యలేడు. ఏయ్, ఎంత ధైర్యమే నీకు అని శిరీష వైపు గుర్రున చూస్తూ ఆమెని కొట్టడానికి పైపైకి వస్తాడు పరందామయ్య. రేయ్, ఆగరా! నా స్నేహితురాలి ఒంటిపై నీ వేలు పడ్డా ఈ రికార్డింగ్ అంతా ఊరిలోని వారికి చూపిస్తాను. అంతేకాదు, కలెక్టర్ గారికి కూడా చూపించి నిన్ను జైల్లో పెట్టిస్తాను. పాపాత్ముడా, ఇన్నేళ్లకు నీ పాపం పండిందిరా. అన్యం పుణ్యం ఎరుగని నా బిడ్డను ఎన్ని హింసలకు గురిచేశావు కదరా. కూతురి వయసులో ఉన్న నా కోడల్ని పెళ్లి పెళ్లి అంటూ వేధించుకు తిన్నావు. కడుపుతో ఉంది అని తెలిసినా దానిపై నువ్వు జాలి చూపించలేదు కదరా. ఇప్పుడు సాక్ష్యాలతో సహా దొరికావు. ఇంకా నువ్వు తప్పించుకోలేవురా. పోలీస్ స్టేషన్లో నువ్వు కోరుకున్న పెళ్లి నేను చేపిస్తాను పదరా. దాంతో అక్కడ ఉన్న ఊరివారు అందరూ ఒకటై పరందామయ్యను తిట్టిపోస్తారు. మనకి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ వీడియోని చూపించి తన భర్తని విడిపించడమే కాకుండా ఆ పరందామయ్య పైన కంప్లైంట్ కూడా ఇస్తుంది. ఆడపిల్లని నా వల్ల ఏమవుతుంది అని అనుకోకుండా ఎంతో ధైర్యంగా నీకు వచ్చిన కష్టాన్ని ఎదుర్కొన్నావమ్మా. ప్రతి ఆడపిల్ల నీలాగే ధైర్యంగా ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా ఎదిరించాలి అని జానకిని ఎంతో మెచ్చుకుంటారు కానిస్టేబుల్. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత రాము, అత్తగారు కూడా జానకి ధైర్యానికి, తెలివితేటలకు చాలా మెచ్చుకుంటారు. మరొక వైపు సాక్ష్యాలతో సహా దొరికిపోవడంతో తప్పించుకునే అవకాశమే లేకపోవడంతో జైలు పాలు అవుతాడు పరందామయ్య. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.